దీపావళి పండుగను పురస్కరించుకుని ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే దండారి ఉత్సవాల్లో పాల్గొంటూ గత 5 రోజులుగా వందలాది మంది ఆదివాసీలకు దుస్తులు పంపిణీ చేశారు కంది శ్రీనివాసరెడ్డి. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన ఆదేశానుసారం కాంగ్రెస్ నాయకులు జైనద్ మండలం జామని గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ఆదివాసీలకు పండుగ శుభాకాంక్షలు తెలిపి కంది శ్రీనివాసరెడ్డి తరపున దుస్తులు పంపిణీ చేశారు. మరి దండాలు పాల్గొంటూ మరి గిరిజన సోదరులతో ఆదివాసులతో మమేకమై వారిలో ఒకటిగా పూజ చేస్తూ మీరందరూ కూర్చుంటారు. అదే విధంగా గ్రామంలో దండాలు పాల్గొన్నటువంటి సోదరులందరికీ కష్టం ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఈరోజు అన్ని గ్రామాల్లో ముందు రావడం జరిగింది. మీ అందరూ ఆదివాసులు ఆనాడు ఇవాళ గత ప్రభుత్వం 10,000 రూపాయలు దండానికి ఇస్తే కంది శ్రీనివాసరెడ్డి గారు తీసుకుపోయి దాన్ని 15,000కు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని చెప్పి గ్రామంలో ఒక పెద్ద మంచి చెప్పి ఇవ్వడం వల్ల ఆ రోజు ఈ కార్యక్రమం జరిగి ఉండేది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు అతని తరఫున మరి మేమందరికీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని చెప్పి మీ అందరికీ పేరు పేరున